जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान। जय श्री राम, जय राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। जय श्री राम, जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो। టెంపుల్ ల్యాండ్ బై రెండు కలిపి 1025 గజాలు. బాలాపూర్ మండలం బడంగపేట మున్సిపాలిటీ కుర్మలగూడ గ్రామం 10వ వార్డు. కుర్మలగూడ గ్రామంలో 56, 57 సర్వే నెంబరు 1987లో లేఅవుట్ అయింది. ఈ లేఅవుట్లో మా పూర్వీకుల నుండే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒక 1000-1500 గజాల్లో ఉన్నది. లేఅవుట్ చేసినప్పుడు కూడా 1025 గజాలు వదిలేయడం జరిగింది. ఈ హనుమాన్ టెంపుల్ కానుకొని పక్కనే బావి ఉన్నది. అప్పట్లో ఆ బావిలో నుంచి వాటర్ తీసుకొచ్చి హనుమాన్ టెంపుల్ని కడగడం కానీ అభిషేకం చేయడం జరిగేది, పూర్వీకుల నుండి వచ్చేది. అయితే ఈ మధ్యలో 3 ఇయర్స్ కింద ఏదైతే బావి ఉన్నదో దాని బై నెంబర్లు వేసి 400 గజాలకు 2 ప్లాట్ల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరిగింది బయటి వ్యక్తులకు. అలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. దీనిపైన పలుమార్లు కమిషనర్కు, ఆర్డీఓకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కూడా కమిషనర్కు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 4 సార్లు ఇవ్వడం జరిగింది కమిషనర్కు. అయినా కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడైనా అధికారులు చర్యలు తీసుకొని మా కుర్మలగూడ గ్రామ ప్రజలకు ఈ హనుమాన్ దేవాలయాన్ని అప్పగించాలని మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కుర్మలగూడ గ్రామంలో అతి పురాతనమైన హనుమాన్ దేవాలయం. ఇక్కడ హనుమాన్ దేవాలయం ఉన్నదని చెప్పి గతంలో వెంచర్ చేసినప్పుడు ఈ యొక్క హనుమాన్ దేవాలయానికి పక్కనే బావి ఉన్నది. ఈ బావి ఈ యొక్క హనుమాన్ దేవాలయానికి రెండింటికి 1025 గజాలు అప్పుడు వెంచర్ చేసినప్పుడు వదిలిపెట్టడం జరిగింది. ఆ వదిలిపెట్టిన జాగని ఇప్పుడు ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు భూ బకాసురుడు ఈ యొక్క 400 గజాలని 3 డాక్యుమెంట్లు చేసి ఈ యొక్క కొంతమందికి అమ్మడం జరిగింది. ఈ యొక్క కబ్జా చేసినారు. ఇక్కడ దేవాలయం జాగా అన్యాకృతం అవుతుంది అని చెప్పి కమిషనర్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా నామమాత్రాన వచ్చి చూసిపోవడమే తప్ప ఇప్పటి వరకు కమిషనర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్ గారికి గతంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ముంగడ ఉండి ధర్నా చేసినప్పుడు కూడా చెప్పాను, కమిషనర్ గారే ఒక పెద్ద దొంగగా మారారు. గతంలో చెప్పాను, ఇప్పుడుగానే చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ లేనటువంటి కబ్జాలు కేవలం మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోనే జరుగుతున్నాయి. కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సిడిఎంఏ ఆఫీస్లో ఎక్కడ కంప్లైంట్లు ఇచ్చినా కూడా అందరూ నిద్రపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ కూడా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారే పెద్ద దొంగగా మారి ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులకు జోబులు నింపుతున్నది. తను జోబులు నింపుకుంటా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి కొంతమందికి జోబులు నింపి పెడుతున్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి యొక్క దేవాలయం సంబంధించినటువంటి జాగని ఎమ్మడే కాపాడి ఈ కుర్మలగూడ గ్రామ ప్రజలకు అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నుంచి ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా అక్క చెల్లెకాడికించి ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ముంగడ కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.